ఇండియాలో త్వరలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాల్లో చాలా భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి, మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఉన్నాయి, సీక్వెల్స్ ఉన్నాయి, అనేకం ఉన్నాయి భయ్య. కానీ వరల్డ్ వైడ్గా ప్యాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్ అవుతున్న సినిమా ఏకైక సినిమా అంటే కల్కి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ. మరి ఈ మూవీ ఫ్యూచరిస్టిక్లో తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే మే 9న రాబోతుందని కూడా అందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇది భయ్య. కానీ ఈ కల్కి మూవీ మరొక్కసారి పోస్ట్ పోన్ అవుతుందనే వార్త నెట్టెంట్ అయితే చక్కర్లు కొడుతుంది. మరొక్కసారి అని ఎందుకు అంటున్నానంటే అసలు ఈ మూవీ ఈ సంవత్సరం పొంగల్కే రావాలి, కానీ పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే గ్రాఫిక్స్ సినిమాలు ఈ విధంగా పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి భయ్య. ఎందుకంటే వాటికి ఉండే వర్క్ అంత ఎక్కువ ఉంటుంది. మరి భయ్య అసలు ఈ కల్కి మూవీ పైన ఫ్యాన్స్ కాదు, యావత్ సినీ లోకమే ఈ మూవీ పైన ఆశలు అనేవి పెట్టుకున్నారు. మోస్ట్ ఎక్సైట్మెంట్గా ఉన్నారు. అందరు హీరోల ఫ్యాన్స్ కూడా ఈ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న సబ్జెక్ట్ అలాంటిది, ఫ్యూచరిస్టిక్గా, సైన్స్ ఫిక్షన్గా, అలాగే మన హిందూ మైథలాజికల్ని బేస్ చేసుకుని ఈ సినిమా అనేది వస్తుంది. ఎప్పటికే ఒకసారి పోస్ట్ పోన్ అయితే తట్టుకున్నారు భయ్య, కానీ రెండోసారి పోస్ట్ పోన్ అయితే మాత్రం తట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. కానీ ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది ఆఖరిలో చెప్తాను భయ్య. కానీ ఈ మూవీ నుండి అయితే మాత్రం వస్తున్న అప్డేట్లు అయితే ఒకసారి తెలుసుకుందాం. మార్చి 2వ తారీఖు లేదా 8వ తారీఖు, అంటే మార్చి ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్లో మెయిన్ అప్డేట్ వస్తుంది భయ్య. అది టీజర్ అవ్వచ్చు, పోస్టర్ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ అప్డేట్లో మాత్రం ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేది 100% క్లారిటీ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఏంటంటే భయ్య, ఈ మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతుంది. కల్కి మూవీ 1% అయితే హోప్ ఉంది, కానీ 99% పోస్ట్ పోన్ అవుతున్నట్టుగా న్యూస్ అయితే గట్టిగా ఉంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది రావాలన్నమాట. మరి ఆ కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ అనమాట. అది ఈ మార్చిలో అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందో లేదనేది తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం అది రూమరే అనుకుందాం, పోస్ట్ పోన్ అవ్వకూడదని ఆశిద్దాం. అదనమాట మ్యాటర్.